అమ్మా నమస్తే. నమస్కారం అండి. వెంకటేశ్వర స్వామి గురించి మనం ఎన్ని కథలు వింటున్నా చెప్పుకుంటున్నా తరగనే తరగదు స్వామివారి గురించి. అంతే, ఎవరికి తెలియని కొన్ని విషయాలు మా ప్రేక్షకుల కోసం. యాక్చువల్లీ చాలా మంది మన వెంకటేశ్వర స్వామి కలియుగంలో వచ్చాడు కాబట్టి పురాణాలు ఎక్కడ లేదు అనుకుంటారు. కొంతమందికి తెలుసు, కానీ స్కంద పురాణంలో వెంకటాచల వైభవం అనేది క్లియర్ గా వచ్చేదన్నమాట. ఎన్నో చాప్టర్స్ లో వచ్చింది. ఆ విష్ణుమూర్తి ఆ కృష్ణుడు వెంకటాచలుడుగా ఎలా వచ్చాడు అన్నది మనకు ప్రత్యక్షంగా ఉంది. ఎక్కడ లేనిది ఎందుకు కలియుగంలోనే ఇన్ని దేవతలు, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కానివ్వండి, పాండురంగుడు కానివ్వండి, ఎందుకు కలియుగంలోనే వచ్చాడు అంటే, మనిషికి పూర్వం గనక మనం చూసామనుకోండి, సత్యయుగంలో ధ్యానపరంగా మనకు దేవుడు కలిగేవాడు. అందుకోసం అప్పుడు మనం చూస్తే అందరూ తపశ్చర్య చేశారు. 10,000 సంవత్సరాలు, 20,000 సంవత్సరాలు, 5,000 ఇట్లా వచ్చేదనమాట. ఎందుకు అంటే అప్పుడు మూర్తి అవసరం లేదు. ఆ దేవుడిని ధ్యానించుకుంటూ స్మరించుకుంటూనే దేవుడిని పొందేవారు అనమాట. దాని తర్వాత త్రేతాయుగం వచ్చింది. త్రేతాయుగంలో యజ్ఞయాగాలు చేసేవాళ్ళు. అక్కడ కూడా మనకు మూర్తి అవసరం లేదంటే ఉండేది, లేదు అన్నది కాదు. మనకు మూర్తి పూజ అన్నది వేదాల్లోనే ఉంది. మూర్తి ప్రతిష్ఠ, చాలా మంది ఏమంటారు అంటే మూర్తి ప్రతిష్ఠ పూర్వం లేదు కొత్తగా వచ్చింది అంటారు. కాదు, మూర్తి ప్రతిష్ఠ ఎప్పటి నుంచో ఉంది. సత్యయుగంలోనే శివుడు మనకు వర్ణించినట్టుగా మనకు అన్ని ఆగమ శాస్త్రాలు చెప్తున్నాయి. సో మూర్తి పూజ ఉంది, కానీ ఆధారం అది ఉండేది కాదు. యజ్ఞయాగాల ద్వారా మనకు త్రేతాయుగంలో దైవారాధన చేసేవాళ్ళు. తర్వాత ద్వాపర యుగంలో దానాల ద్వారా, అంటే మనకున్న ధనాన్ని మనం దానం చేసి పరహితంతో మనకు అప్పుడు దేవుడు మనకు వస్తాడు అనేసి అలాగా ద్వాపర యుగంలో చేసేవాడు. కానీ కలియుగంలో అయిపోయింది, సమయం తక్కువ. మనిషి ఆయుష్ 100 సంవత్సరాలు కూడా లేదు. మనం 100 అంటాం కానీ 30, 40, 50 అవ్వంగానే చాలా మంది ముసలి అయిపోతున్నారు, ఫిజికల్లీ మెంటల్లీ. దాంట్లో 10, 15, 20 సంవత్సరాల దాకా దేవుడు అంటే ఏంటో తెలియదు, ధర్మం అర్థం కాదు. ఉత్తరాయుషం అంటే ముసలి వాళ్ళల్లో వెళ్ళిపోతుంది. సో ఆ తెలుసుకునే దాకా కూడా మనం దూరంగా ఉండిపోతాం దేవుడి నుంచి. కాబట్టి ఈజీగా దేవుడిని ఎలా చేర్చుకోవాలి అంటే ఆ విగ్రహ రూపంలో దేవుడి పూజ, దేవుడి కథాశ్రవణము, తీర్థయాత్ర, నామ సంకీర్తన చేయండి అని మనకు కలియుగంలో చెప్పారు. కాబట్టి కలియుగంలోనే వెంకటేశ్వరుడు రావడం కానివ్వండి, పండరినాథుడు రావడం కానివ్వండి కలియుగంలో జరిగింది. ఎందుకంటే మూర్తి స్వరూపంలో గనక చూస్తే ఆకర్షితులై నా దగ్గరికి చేరుకుంటారు అన్న దాంతో ఆయన మూర్తి స్వరూపంలో కలియుగంలో రావడం అనేది జరిగింది. తర్వాత చాలా మంది ఏం చూస్తామంటే, మనము మీరు చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే ఒక మతానికి లేదంటే ఒక కాస్ట్ కి చెందిన వారే దేవుడు అనుకుంటాం. చాలా మంది అంటారు కదా విభేదాలు ఉన్నాయి. మీరు ఆ దేవాలయంలో చూడండి, చిన్న పెద్ద సంపత్తి ఉన్నవాడు, సంపత్తి లేనివాడు, ఆయన అందరికీ దగ్గర ఉంటాడు. చాలా మందికి అనుభూతి కలుగుతుందండి. మీరు వెండి వేయండి, గోల్డ్ వేయండి, ఏమి వేయకండి. చాలా మంది నేను చూశాను, దిల్సుఖ్నగర్ లో ఒక ఆయన ఉంటారు, ఏం లేదమ్మా తల్లి నేను బ్యాగ్ తీసుకుంటాను వెళ్ళిపోతాను దర్శనానికి అంటారు. ఆయన ఏం తీసుకెళ్లరు, ఏమైనా వేస్తారు అంటారు, దాని అంటే ఏం లేదు నేను ఆయన వెళ్ళి ఆయన చూసేసి వస్తాను అంటారన్నమాట. సో ఇలాగ చాలా మంది ఉన్నారు. సో మీరు కలియుగంలో ప్రత్యక్ష దైవము వెంకటాచల స్వామి అంటే ఆయనే. కాబట్టి మీరు దేవుడి దగ్గర మీరు గనక చూస్తే ఏ కాస్ట్ విభేదన కూడా లేదు. అదే కలియుగ ప్రత్యక్ష దైవంగా నేను భావిస్తున్నాను. ఇంకా మిరాకిల్స్ చెప్పాలి అంటే ఎంతో భక్తులు మనకు చెప్తుంటారు కదండి, ఇప్పుడు అక్కడ ఏదో ఉంది అంటారు. అక్కడ ఏముందో నాకు తెలియదు, దగ్గర నుంచి చూడలేదు. కానీ నాకు ఒక్క అనుభూతి ఏం కలుగుతుందంటే, స్వామివారి దగ్గరికి వెళ్ళాం కానీ కూడా నిజంగానే నేను స్వామివారి దర్శనం చేసుకున్నాను అన్న భావన కలిగించే ప్రత్యక్ష దైవము అంటే వెంకటాచల స్వామి అని నేను భావిస్తున్నాను. అంతే కదండి, మా గురుగారు ఎప్పుడు అంటుంటారన్నమాట, మీరు దేవుడి దగ్గరికి వెళ్ళంగానే దేవుడిని చూడడం కన్నా దేవుడి భక్తుల కళ్ళని చూడండి. మీరు చూడండి ఎన్నో గంటలు సేపు ఎందుకు ఆగున్నారు అందరూ, ఆ దేవుడిని చూడాలి, గంటలు గంటలు ఆగుంటారు. ఎందుకండి? అది ఏంటిది, ఏం దొరుకుతుంది మీకు దైవ దర్శనం వల్ల అంటే వాళ్ళ కళ్ళలో చూడండి అంటారు. సో అదే అండి ప్రత్యక్ష దైవం. సో కొత్తగా తెలుసుకునే లీలలు అనేది ఏమి ఉండదు. ఆయన ఇప్పటికీ కూడా ఎంతో మందికి అనుభూతులు ఇవ్వడం, అంతే కదండి. ఇప్పుడు ఎక్కడన్నా మనం అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నామా, తిరుపతిలో రండి మీకు ఈ మొక్కు తీరుతుంది, అవన్నీ మనుషులు చెప్పేవే, వర్డ్ ఆఫ్ మౌత్ చెప్తున్నాం మనము. సో అదే ప్రత్యక్ష దైవం. ఇప్పటికీ కూడా ఎంతో మంది జీవితాన్ని మార్చిన దేవుడే ఆ వెంకటేశ్వర స్వామి. చాలా అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ అండి.